ఏపీ ఎన్జీఓస్ తరఫున నమస్సుమాంజులు. ఈరోజు ఈ మీడియా సమావేశానికి ముఖ్య కారణం, నిన్న ఏపీ జేఏసీ విజయవాడ తరఫున గౌరవనీయులు ముఖ్యమంత్రులు, అలాగే ప్రధాన మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారు, అలాగే చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇంతవరకు గత 7 సంవత్సరాలుగా జరగని ప్రత్యేకమైన చర్చలు, మాకు దసరా కానుకగా రావాల్సిన డిఏను ఊగిసలాడించుకుంటూ ఉంటున్న సందర్భంలో ఏపీ జేఏసీ రాష్ట్ర నాయకత్వం ప్రభుత్వం మీద అనేకమైన రకాలుగా ఒత్తిడి తెచ్చి, దీపావళి కన్నా ముందు మాకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక డిఏ అన్న ఈకోకుంటే ప్రభుత్వం ఉద్యోగస్తులు ఇబ్బంది పడే పరిస్థితి, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉందని ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గులకు, మంత్రివర్గ సమావేశానికి, కార్యవర్గ సభ్యులందరికీ అనేక దఫాలుగా ఏపీ జేఏసీ తరఫున విన్నవించుకున్న సందర్భంలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిన్న సాయంకాలం జరిపిన ప్రత్యేకమైన ఉద్యోగస్తుల చర్చల్లో అనతి కాలంలోనే మాకు రావాల్సిన ఒక డిఏ, ఇంకా 3 డిఏలు పెండింగ్ ఉన్నా, 163 కోట్లు ప్రభుత్వానికి ఒత్తిడి ఉన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా దాదాపుగా 1.5 సంవత్సరం ప్రభుత్వం మీద నమ్మకంతో ఇస్తారనే నమ్మకంతో వేచి ఉన్న సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు దీపావళి కానుకకు ఒక డిఏ ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, వాళ్ళ కార్యవర్గ మంత్రివర్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అనంతపురం జిల్లా నుంచి తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మాకు రావాల్సిన ఆర్టీసీ ఉద్యోగస్తులకైతే ప్రమోషన్ల పైన దాదాపుగా ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్ కార్యక్రమాల్లో వారం 10 రోజుల్లోనే ప్రత్యేకమైన జీవో ఇస్తానని తెలియజేసుకున్నకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, ఏపీ ఎన్జీఓస్ కానీ, ఏపీ జేఏసీ అనంతపురం పక్షాన కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మాకు రావాల్సిన అనేకమైన సమస్యల మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్లతో జరిగిన దాంట్లో అయినా కూడా ఉందాతనంగా దాదాపు 5 సంవత్సరాల కిందట, 6 సంవత్సరాల కిందట నుంచి కూడా జరగని సందర్భాల్లో ఈ చర్చ జరిగి అతి తొందరగా డిఏకు మాకు ఇచ్చినందుకు మరొకసారి అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మహిళా ఉద్యోగాల్లో 180 రోజులు చైల్డ్ కేర్ లీవ్ సర్వీస్లో ఉన్నంతకాలం, ఇంతవరకు ఒక లిమిటేషన్ పీరియడ్ ఉండింది, అది తీసేసి సర్వీస్ ఉన్నంతకాలం యూటిలైజ్ చేసుకోమని చెప్పడానికి కూడా మహిళా ఉద్యోగులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే హెల్త్ కార్డు విషయంలో జిల్లా లెవెల్లో 50,000కు ఉన్న దాని ప్యాకేజీను 1,00,000 రూపాయలకు పెంచడము, అలాగే వైద్య సేవలను 2 లక్షల నుంచి మాకు 5 లక్షలకు పెంచడము, అనేక రకమైన ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ దాన్ని, అలాగే మాకు ఈహెచ్ఎస్ని కూడా జనరల్ ఇన్సూరెన్స్ దాంట్లో కూడా డైవర్ట్ చేస్తామని, ఏ నెల డబ్బులు ఆ నెలకి పంపుతామని చెప్పడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రులు ఆమోదించడంతో ప్రత్యేకమైన హామీలు మాకు ఇవ్వడము, అలాగే జిల్లా సంఘాలకు సంబంధించిన బిల్డింగ్లైనా, తాలూకా సంఘాలకు సంబంధించిన బిల్డింగ్లైనా ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి కూడా వెసులుబాటు కల్పిస్తామని గౌరవ ముఖ్యమంత్రుల వారు హామీ ఇవ్వడము, బకాయిలు కూడా రాయితీలు అవి మీకు డిమాండ్ లేకుండా చేస్తాము, రాయితీలు లేకుండా క్లోజ్ చేస్తామని చెప్పడము, అలాగే దీపావళి కన్నా ముందు కూడా మాకు ఇస్తామని చెప్పడానికి ప్రయత్నించడము, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా పోలీస్ శాఖలో వాళ్ళకు రావాల్సిన సరెండర్ లీవ్లు అయితేనేమి 2 విడతలుగా చెల్లిస్తామని చెప్పడము, అలాగే పిఆర్సీ కమిటీలో 57వ మెమో ప్రకారము సుమారు 1,100 మంది ఉద్యోగులను ఓపీఎస్ పద్ధతిలోకి తీసుకొని రావాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులను స్వయంగా కూడా జేఏసీ ఆహ్వానించిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి మేము దాదాపు వాళ్ళందరినీ కూడా తీసుకొని వస్తామని చెప్పడం, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు గ్రామ సచివాలయాల్లో కూడా ఇంక్రిమెంట్లు, నోషనల్ ఇంక్రిమెంట్లు వాళ్ళకు రావాల్సినవి ఇస్తామని చెప్పడము, గురుకుల పాఠశాల ప్రభుత్వ రంగ సంస్థల్లో 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు ఇస్తామని ప్రకటించడము, అనేకమైన విషయాల మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సానుకూలంగా స్పందించినందుకు ఆ నాయకత్వంలో, ఏపీ జేఏసీ నాయకత్వంలో గౌరవనీయులైన విద్యాసాగర్ గారికి, అలాగే రమణ గారికి, ఏపీ జేఏసీ రాష్ట్ర అగ్ర నాయకత్వం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం మీద ప్రభుత్వ ఉద్యోగులు సానుకూలంగా ఉన్నారని మరొకసారి తెలియజేసుకుంటూ, అతి త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగస్తులు రావాల్సిన బకాయిలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్నాథ రథచక్రాలు ప్రభుత్వ ఉద్యోగుల వైపు కూడా మళ్లించాలని మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేయొచ్చు. అలాగే
మాకు రావాల్సిన మిగతా 3 డిఏలు అయితేనేమి, సరెండర్ లీవ్లు అయితేనేమి, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు అయితేనేమి అతి త్వరలో చెల్లించాలని ప్రభుత్వానికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటారు ప్రభుత్వ ఉద్యోగస్తులు. మాకు రావాల్సిన ఇస్తే ఇంకా కొద్దిగా ప్రభుత్వ ఉద్యోగస్తులు చురుకుదనంగా పనిచేసి ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు తెస్తారని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి మీడియా మిత్రులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పేరు శ్రీనివాస్ నాయక్, ఏపీటీఎఫ్ 1938 జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా ప్యాప్టో చైర్మన్, అనంతపురం. మరి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల యొక్క ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలపై ఏపీ జేఏసీగా మరి రాష్ట్ర ప్యాప్టోగా చాలా రోజుల నుంచి మనం ప్రభుత్వంపై మా యొక్క బకాయిలు చెల్లించాలని, ఆర్థికేతర సమస్యలు మాకు పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాం. అందులో భాగంగా ప్యాప్టో పక్షాన కూడా మేము చాలా రకాల ప్రాతినిధ్యాలు చేస్తున్నాం. తర్వాత ఇటీవలే అక్టోబర్ 7వ తేదీన కూడా ప్యాప్టో పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టి దాదాపు 10 నుంచి 15,000 మంది ఉపాధ్యాయులతో విజయవాడ తరలి వెళ్ళి మా యొక్క ఆర్థిక బకాయిలను తర్వాత డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడం, అదేవిధంగా ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాలతో కలిసి ప్రభుత్వానికి తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్కు మా యొక్క డిమాండ్లను తీసుకెళ్లి ఆ దిశగా మేము పరిష్కార దిశగా అడుగులు వేయడం. అందులో భాగంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్ వాళ్ళు ఉద్యోగ జేఏసీ నాయకులను తర్వాత ప్యాప్టో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను చర్చలకు పిలవడం జరిగింది. చర్చల్లో భాగంగా ఉపాధ్యాయ ఉద్యోగాలకు మేము కనీసం దాదాపు మాకు పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏలు, తర్వాత పిఆర్సీ అయితేనేమి, ఐఆర్ అయితేనేమి, వీటిలో కనీసం 2 డిఏలు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి, ఆ తర్వాత మనకు పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి కనీసం 30% ఐఆర్ ఇస్తుందని చెప్పి మేము ఆశగా ఎదురు చూసాం. ప్రభుత్వం 1 డిఏ ఇవ్వడం శుభసూచకం, మేమైతే దాన్ని ఆహ్వానిస్తున్నాం. కాకపోతే మాకు ఉన్నటువంటి ఈ ఆర్థిక పరిస్థితుల నుంచి బయటకు వేయాలంటే చాలా రకాల సమస్యలు ఉన్నాయి. వాటిని అధిగమించి వేయాలంటే ఇంకొక డిఏ ఇచ్చింటే బాగుండు. అదేవిధంగా పిఆర్సీ కమిషన్ వేసి 30% ఐఆర్ అయినా ప్రకటించి అంటే బాగుండదని చెప్పి మేము ఆశించే వాళ్ళము. కాకపోతే ఇకపైన కూడా ఇది ప్రారంభం మాత్రమే. ఇకపైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క డిమాండ్లను పరిగణలోకి తీసుకొని ఆర్థికేతర అంశాలపైన ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం మేమైతే స్వాగతిస్తున్నాం. ఇకపైన కనీసం సంక్రాంతి తర్వాత ఉగాది కానుకైనా ఉద్యోగుల యొక్క డిమాండ్లను పరిష్కరించి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి నిన్నటి రోజున రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు మరి ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు మరి శ్రీ ఆలపర్తి విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో మరియు సెక్రటరీ జనరల్ శ్రీ గౌరవనీయులు ప్రసాద్ సార్ గారి ఆధ్వర్యంలో మరి నిన్న ఉదయం మధ్యాహ్నం 12 గంటలప్పుడు మరి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో మన ఉద్యోగులకు రావాల్సిన డిమాండ్ల మీద మంచి స్నేహపూర్వకమైన వాతావరణంలో చర్చలు జరపడం జరిగింది. మరి తదనంతరం సాయంత్రం మరి మంత్రుల కమిటీ మరి రాష్ట్ర జేఏసీ నాయకత్వము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మరి సానుకూలమైన చర్చలు జరిగిన మనకి మన ఉద్యోగులకు రావాల్సిన 4 డిఏలలో మరి 1 డిఏని విడుదల చేయడం మరి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ప్రభుత్వానికి అనంతపురం జేఏసీ తరఫున నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా మహిళా ఉద్యోగులకు మరి చైల్డ్ కేర్ లీవ్ను కూడా ప్రకటించడం చాలా శుభసూచకం. అదేవిధంగా మళ్ళీ హెల్త్ కార్డ్స్ విషయంలో జిల్లా పరిమితి ఉన్న 50,000 రూపాయలని ₹1,00,000 పెంచడం కూడా మరి చాలా సంతోషకర విషయం. మీడియా మిత్రులకు అనంతపురం ఉమెన్ వింగ్ బాడీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా రాష్ట్ర జేఏసీ చైర్మన్, రాష్ట్ర ఎన్జీజీఓ అధ్యక్షులు అలపర్తి సాగర్ అన్న గారి నాయకత్వంలో నిన్న జరిగిన కమిటీలో నారా చంద్రబాబు నాయుడు గారు మాకు 1 డిఏ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇంకా రావాల్సిన డిఏలు 3 డిఏలు ఉన్నాయి మాకు. అవి కూడా సంక్రాంతి కానుకగా ఇస్తే చాలా సంతోషపడతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. చైల్డ్ కేర్ లీవ్ మహిళలకు చాలా 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 సంతోషదాయకమైన విషయము. రిటైర్డ్ అయ్యే లోపల ఎప్పుడైనా చైల్డ్ కేర్ లీవ్ పెట్టుకున్నారని చెప్పినారు. దీనికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.